ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భగవద్భక్తులారా, అందరం భగవద్గీతను ఒక్కసారైనా విందాం, రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్నటువంటి భగవద్గీత కార్యక్రమంలో 13వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఒక 2-3 రోజులు వినాయక చతుర్థి ఉత్సవాల కారణంగా మీకు భాగాలు అందించడం కుదరలేదు, అందువల్ల మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేరుగా మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా గీతా మహత్యం వరాహ పురాణం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందువల్లంటే గీత ఎంత గొప్పదో రోజు కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉంటే మీ మనసులో గీతను వినాలి, గీతా సారాన్ని తెలుసుకోవాలి, గీతాధ్యయనం చెయ్యాలి, గీతా శ్రవణం చెయ్యాలి అనేటువంటి భావన అలా 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 పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతూ వచ్చినప్పుడు మీ అంతట మీరు ఉత్సాహంతో చైతన్యంతో ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి చూపుతారు. గీతామృతాన్ని ఆస్వాదించి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. అందువల్ల ముందు గీతా మహత్యాన్ని మనం తెలుసుకుందాం. వరాహ పురాణం నుంచి భూదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి గీతా మహత్య విశేషాలను వింటున్నాం. గీతను మొత్తం చదివితే మోక్షాన్ని పొందుతున్నాడు, సగము చదివితే గోదాన ఫలాన్ని పొందుతున్నాడు, 6 అధ్యాయాలు చదివితే గంగా స్నాన ఫలాన్ని పొందుతున్నాడు, 3 అధ్యాయాలు చదివితే సోమయాగ ఫలాన్ని పొందుతున్నాడు. అవి కూడా చదవలేని వాళ్ళు ఉంటారు. అందువల్ల చెప్పుకున్నాం, శ్రీకృష్ణ పరమాత్మ ఎంత దయార్థ హృదయుడో. ఎందువల్లంటే ఉద్ధరించడమే ఆయన యొక్క ఉద్దేశ్యం. కాబట్టి మనం అందరం కూడా ఉద్ధరించబడాలి అని కోరుకుంటూ ఉంటే ఉద్ధరించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఇంకా ఎంత సులువుగా ఏదో ఒక భగవద్గీత వైపు మిమ్మల్ని తీసుకువెళ్లాలని చెప్పేసి ఎన్ని వెసులుబాట్లు ఇచ్చాడో చూడండి. ఇప్పుడు మరొక శ్లోకాన్ని చూద్దాం. ఇప్పుడు ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వశేచ్చిరం. ఇక్కడ గొప్ప విషయం ఏమిటి అంటే, ఎవరైతే గీత యందలి ఒక్క అధ్యాయం 18 చదవలేకపోయావు, 9 పట్ల ఆసక్తి లేకపోయింది, 6 చదవలేకపోయావు, 3 చదవలేకపోయావు, ఒక్క అధ్యాయాన్నైనా సరే నువ్వు భక్తితో కనుక నిత్యము పఠిస్తున్నట్లయితే, ఒక అధ్యాయమే మొదలుపెట్టు, ఆ అధ్యాయమే రోజు అలా చదువుతూ ఉంటావు, నిత్యం అలా చదువుతూ ఉంటే అతడు రుద్రలోకమును పొంది అతట రుద్రగణములలో ఒకడై చిరకాలము నివసిస్తాడు. రుద్రలోకానికి వెళ్ళిపోతాడు, ఈశ్వరుని సన్నిధికి వెళ్ళిపోతాడు. చాలా మంది శివకేశవ భేదాలు అవి చెప్తూ ఉంటారు. శివుడు వేరని, విష్ణు వేరని, శివభక్తులు విష్ణు తత్వానికి దూరంగా ఉండాలని ఇలా రకరకాల కొంతమంది వ్యాప్తి చెందిస్తూ ఉంటారు. కానీ మనం భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, ఒక్క అధ్యాయం చదివినటువంటి వాడు రుద్రలోకంలోకి వెళ్లి హాయిగా ఉంటాడు, చాలా కాలం నివసిస్తాడు అని చెప్పేసి ఆయనే తెలియజేస్తున్నాడు. మరి ఒక్క అధ్యాయానికే ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడో చూడండి. అయ్యో, ఎంత అవకాశం ఇచ్చినా ఆయన మా పనులు మాకు చాలా ఉన్నాయండి, అనుకుంటున్నాం కానీ కుదరట్లేదండి, ఒక్క అధ్యాయం కూడా
కష్టమైపోయేలా ఉంది, ఇంకేమైనా మార్గం ఉందా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కేటగిరీలు అన్ని రకాలు ఉంటారు కదా సమాజంలో. మరి సరే, వాళ్ళ కోసం కూడా ఆయనే మనల్ని కొన్ని మెట్లు ఎక్కించడం కోసం ఆయన కొన్ని మెట్లు దిగుతున్నాడు. చెయ్యి అందించడానికి వస్తున్నాడు. కింద ఉన్నటువంటి వాడిని పైకి లాగడం కోసం ఆయన చెయ్యి అందించడానికి ఎలా వస్తున్నాడో చూడండి. అధ్యాయ శ్లోక పాదం వానిత్యం ఎప్పటతే నరః సయాతి నరతాం యావన్మనుకాలం వసుందరే. ఓ భూదేవి, వసుందరే, వసుంధర అంటే భూదేవి, వసుందరే ఓ భూదేవి, ఎవడు ఒక అధ్యాయమందలి 4వ భాగము నిత్యము పారాయణం చేస్తాడో, ఒక అధ్యాయం పూర్తిగా చేయలేకపోయాము కాబట్టి ఆ ఒక అధ్యాయంలో 4వ భాగం అంటే 16 శ్లోకాలు ఉన్నాయి అనుకుందాం ఒక అధ్యాయంలో. అప్పుడు 4 భాగాలు చేయండి, 4 శ్లోకాలు. అలా ఒక అధ్యాయంలో ఎన్ని ఉన్నాయో చూసుకుని మీ ఇష్టం. 18 అధ్యాయాల్లో ఏ అధ్యాయం అయినా సరే, అందులో ఒక అధ్యాయం అన్నాడు కానీ ప్రత్యేకించి ఈ అధ్యాయం అని చెప్పలేదు. ఒక అధ్యాయంలో 4వ భాగం, ఒక అధ్యాయమే చేస్తే శివ సన్నిధిలో నివసిస్తారు. అది కూడా చేయలేమన్న వాళ్ళకి ఏమంటున్నాడు, ఒక అధ్యాయంలో 4వ భాగం చదివినట్లయితే ఒక మన్వంతర కాలం ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందుతాడు. అంటే ఒక మన్వంతర కాలం అంటే చాలా సంవత్సరాలు ఉంటున్నాడు, అంటే చాలా కాలం మానవ జన్మనే పొందుతూ ఉంటాడు అని అర్థం. ఉత్తమమైన, మళ్ళీ మానవ జన్మలో చాలా రకాలు ఉన్నాయి, రకరకాల భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వార్థపరులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అనేకమైనటువంటి దేశద్రోహులు ఉన్నారు. ఇటువంటి కేటగిరీలోకి వెళ్ళకుండా ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందుతాడు. ఏమి చదివితే, ఒక అధ్యాయములో 4వ భాగం చదివితే. అంటే భగవద్గీతను ఒక్కసారైనా విందామని నినాదంతో ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టామంటే, ఇవన్నీ వింటుంటే అయ్యో మన వాళ్ళు ఎందుకు ఒక్కసారైనా భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకుని వినలేకపోతున్నారు అని అనిపించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇది గీతా మహత్యంలో కొన్ని విశేషాలు వరాహ పురాణంలో చెప్పినటువంటివి. మరి మనం 13వ శ్లోకంలో ఉన్నాం కదా, ఆ శ్లోకం కూడా కొద్దిగా, ఆ శ్లోకం కొద్దిగా ఈరోజు చిన్నదే అది, అందువల్ల కాస్త ఇక్కడ మహత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 13వ శ్లోకంలోకి ప్రవేశించేద్దాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సేనలు ఇరువైపులా ఉన్నాయి. ఎలా ఉన్నారో అంతా చెప్పుకున్నాం. భీష్ముడు శంఖం మోగించి ఉత్సాహం కల్పించాడు 11వ శ్లోకంలో, 12వ శ్లోకంలో. ఎప్పుడైతే అందరిలో చైతన్యం వచ్చింది, ఆ శంఖానాదంతో అందరిలో చైతన్యం వచ్చింది, సింహనాదం అంటాడు. అప్పుడు సేనాధ్యక్షుడు స్థానంలో ఉన్నటువంటి, సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి భీష్మాచార్యుడు శంఖం పూరించగానే అందుకు మద్దతుగా మేమందరం సిద్ధంగా ఉన్నాం అంటూ తతశంకాచ్య భేర్యస్య పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. ఇది ఒక శ్లోకం. ఇప్పుడు తతశంకాస్య, తతశంకాస్య మొదటి పదం, తతశంకాస్య, తతశంకాస్య, తతశంకాస్య భేర్యస్య, తతశంకాస్య భేర్యస్య, తతశంకాస్య భేర్యస్య పనవానక గోముఖాః, పనవానక గోముఖాః, తతశంకాస్య భేర్యస్య పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత. రెండో పదం. మొదటి పదం ఏం చెప్పుకున్నాం? తతశంకాస్య భేర్యస్య పనవానక గోముఖాః,
తతః శంకాస్య భేర్యస్య పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత శబ్దస్తు ములోభవత్తు. కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని శ్లోకాలు అయ్యే వరకు మనకి సాధనలో భాగంగా ఇలాగ అనిపిస్తాయి, కానీ వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. తతః శంకాస్య భేర్యస్య పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత శబ్దస్తు ములోభవత్. ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి భీష్మాచార్యుడు శంఖాన్ని పూరించి సింహనాదం చేశాడో కౌరవ సైన్యం అంతట్లోనూ ఉత్సాహం వచ్చింది. తర్వాత కింద స్థాయి నాయకులు అందరూ ఉంటారు కదా, మరి వీరులందరూ కూడాను ఒక్కొక్కరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏం చేశారు, కొంతమంది శంఖాలు ఊదారు, కొంతమంది ఏం చేస్తారట బేరీలు మోగించారు, కొంతమంది వాయిద్యాలు రకరకాలుగా ఉంటాయి. ఇలా కొమ్ము బోరా కింద ఒకటి ఉంటుంది, ఓ అన్నట్టుగా ఒకటి ఉంటుంది, శబ్దాలతో ఒకటి ఉంటుంది, తప్పెట్లు మోగించారు. ఎవరికి వీలు కలిగిన వాయిద్యాన్ని వాళ్ళు మోగించారు. అక్కడ భీష్ముడు శంఖారావం చేసిన వెంటనే శబ్దస్తుములో భవత్వ, ఆ శబ్దాలు వ్యాపించేసేట అన్ని దిక్కుల. పిక్కటిల్లాయంట, దిక్కులు పిక్కటిల్లాయంట. అంత పెద్ద పెద్ద శబ్దాలు, శంఖాలు, బేరులు, తప్పెట్లు అలా మొదలవన్నీ మోగించేటప్పటికీ శబ్దాలు మిన్నుముట్టాయి. అంటే ఒక యుద్ధ వాతావరణం అందరి మనసుల్లోనూ కూడా నింపిపోయింది అన్నమాట. ఇప్పుడు కొంచెం అటు ఇటు కూడా చైతన్యం వచ్చేస్తుంది, అది ఒక రకమైనటువంటి ఊపు వచ్చేసింది అంటారు చూసారా, అలాంటి ఒక పూనిక, ఒక ఉత్సాహం, ఒక చైతన్యం, సమరోత్సాహం అంటారు దీన్ని. యుద్ధం చేయాలనే ఉత్సాహం కాబట్టి యుద్ధం చేయాలంటే సమరోత్సాహం ఉండాలి. ఆ సమరోత్సాహాన్ని ఈ శంఖనాదాలు తెస్తాయి. ఆ విధంగా ఏం చేశారు, అంతవరకు ఆ మోగించడం అనేటువంటిది ఒక చైతన్యం తీసుకురావడం అనేటువంటిది జరిగింది అన్నమాట. సంజయుడు ధృతరాష్ట్రుడికి కౌరవ సైన్యం వైపు నుంచి మా వాళ్ళు ఏం చేశారో అన్నాడు కదా, మామకాహ పాండవాశ్చైవ అన్నాడు కదా. అందువల్ల ముందు ఆయన కుమారులు దుర్యోధనుడు మొదలైన వాళ్ళు ఏం చేశారో, కౌరవ సైన్యం ఏం చేశారో శంఖాలు మోగించే వరకు వచ్చి మరి అటువైపు కూడా వెళ్ళాలిగా. ఇప్పుడు పాండవుల వైపుకు వస్తున్నాడు. ఇప్పుడు ఆయన తర్వాత శ్లోకాలు 14వ శ్లోకం నుంచి పాండవుల వైపుకు వచ్చి వాళ్ళేం చేశారు, అక్కడ ఎలా ఉంది వాతావరణం అటువైపు అనేటువంటి చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఒక విధంగా ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితిలో ఉన్నాం. సంజయుడు చెప్తూనే మనం అక్కడ ధృతరాష్ట్రుడికి అర్థమవుతూ ఉంటుంది కదా. అలా ఒక్కొక్కటి వింటుంటే మనం దృశ్యం కనపడుతోంది 2 సేనల కింద, అలాంటి భావనలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ భీష్ముడు శంఖం పూరించాడు. ఒక ఆయన ఎవరో ఒక వృద్ధుడు భీష్ముడు చక్కగా శంఖం పూరించినట్టు, అందరూ శంఖాలు మోగించినట్టు ఒక భావన మనస్సులోకి మీకు ప్రవేశిస్తోందంటే భక్తితో, శ్రద్ధతో, ఒక మంచి భావనతో వింటున్నారు అని అర్థం అన్నమాట. అది మరి రేపటి రోజు కార్యక్రమంలో పాండవుల వైపుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీలైతే రేపు కానీ ఎల్లుండ కానీ భగవద్గీత క్విజ్ అనేటువంటిది అది కూడా ప్రారంభించబోతున్నాను. ఒక 2-3 నిమిషాలు ఈ భాగంలోనే కొద్దిగా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ రేపటి భాగంలో మీకు తెలియజేస్తాను. సమయాన్ని బట్టి మనం వెళ్ళాలి కాబట్టి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్ష సిద్ధిరస్తు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.